నమస్కారం అండి. నా పేరు అజారుద్దీన్. నాది తెలంగాణ, నిర్మల్ డిస్టిక్. ఈ మధ్యలో రైతులకు ఏమైందంటే పందుల బెడద గానీ, అడవి జంతువుల బెడద గానీ బాగున్నది. అందుకోసమే నేను ఏదో ఒకటి చేయాలని ఈ సోలార్ సిస్టమ్ నాందేడ్‌లో మహారాష్ట్ర నుంచి నాందేడ్ నుంచి కొనుక్కొచ్చిన. ఇది మినిమమ్ ఒక 12,500కు పడ్డది. ఇన్‌స్టాలేషన్ కూడా చాలా ఈజీ అండి. నేనే చేసుకున్నా. ఇట్లా అర్థింగ్ పెట్టుకోవాలి చేన్‌లో. అదేవిధంగా ఇట్లా హ్మ్. మా నేనంటే 2 వైర్లు చుట్టినా. మీరు ఒక్క వైర్ కూడా చుట్టుకున్నా ఈ పైన వైర్ చుట్టుకున్నా సరిపోద్ది. నాకు వైర్ ఎక్కువ ఉన్నదని నేను 2 కూడా కింద, పైన 2 కూడా చుట్టిన. ఒకటి కూడా చుట్టుకున్నా 2, 3 చుట్టల్లో పని మినిమమ్ 15 ఎకరాలకు వచ్చేస్తదండి. దీని ఇన్‌స్టాలేషన్ నేను ఈ విధంగా చేసిన. ఇది కరెక్ట్ పద్ధతి. కాకపోతే నాకు ఈ క్లిప్పులు తక్కువ పడ్డాయి. అందుకోసమే దీనికి టేప్ చుట్టి ఇట్లా కట్టడం జరిగింది. ఇది కడితే దీంట్లో అర్థింగ్ వస్తున్నది. దీనికి తర్వాత నేను సెట్ చేసిస్తా. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నది. అదే ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల మెయిన్‌గా చిన్న ప్రాబ్లమ్ వస్తది. అర్థింగ్ ప్రాబ్లమ్. అది రాకుండా నేనేం చేసినా అంటే ఒక చుట్ట 1000 1200కు దొరుకుతది. మొత్తం నాకు ఇది 15 ఎకరాలకు వచ్చేసింది. ఒకటేసారి వర్షిన ఒక ఇద్దరు మంది తలుగుతారు. దీనివల్ల ఏందంటే మనకు గడ్డి మందులు కొట్టుకునే ఇబ్బంది ఉండదు. ముందే గడ్డి మందులు కొట్టుకోవద్దు రైతులు, అది డేంజర్ అని చెప్తున్నారు. అందుకోసమే నేను ఇది పర్మనెంట్ సొల్యూషన్ లెక్క చేసిన. దీనివల్ల ఎక్కడ కూడా అర్థింగ్ తలుగుతలేదు. ఎక్కడ కూడా చప్పుడు వస్తలేదు. ఇది నాకు చాలా బాగా అనిపిస్తున్నది. అందు కూడా ఉంటదండి. ఏదైనా తలిగితే కూడా ఇట్లా చప్పుడు వస్తది. అది కూడా ఆన్ చేసుకోవచ్చు. 24 అవర్స్ అంటే 24 అవర్స్ మనకు అర్థమైపోతది. అదేవిధంగా మనకు మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలంటే కూడా ఈ బటన్ ఉంటది. దీంట్లో ఛార్జింగ్ గానీ, మైక్ గానీ ఏది కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీన్ని 24 అవర్స్ చాలు మనం ఆనే ఉంచాలంటే ఆన్ కూడా ఉంటది. ఈ హై, లో కూడా ఉంటది దీంట్లో. ఈ బటన్స్ కూడా ఉంటాయి. ఇదేందంటే సౌండ్ అలారం సౌండ్ తగ్గియడానికి, పెంచనీకి ఈ బటన్ కూడా ఉన్నదండి. దీని మొత్తం కాస్ట్ నాకు 12,500 పడ్డది. దీంట్లో ఏమైందంటే క్లచ్ వైర్లు 3 చుట్టలు వచ్చినాయి. ఈ బ్యాటరీ కూడా వచ్చింది. దీంతోటి 36 మంత్స్ వారంటీ కూడా వచ్చింది. సోలార్ మొత్తం స్టాండ్‌తో సహా మొత్తం వచ్చేసింది. ఈ ఒక 120 క్లిప్పులు వచ్చినాయి. దాంట్లో కొంచెం తక్కువ పడ్డాయి. ఇక్కడ నుంచి ఇంకో 20, 30 తక్కువ పడ్డాయి. నేను వెళ్ళి వేరే ఊరు నుంచి తెచ్చుకున్నా. పందుల నుంచి, జంతువుల నుంచి, కోతుల నుంచి, మనుషుల నుంచి కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా నాకు ఊరు దగ్గరలో ఉన్నది. ఈ టెన్షన్ లేకుండా నాకు కొంచెం రిలీఫ్గా ఉన్నది. ఇప్పుడు ప్రతిసారి వచ్చి చూసే అవసరం లేదు. పెట్టేసి ఒకసారి చాలు చేసి వెళ్ళిపోతే సైరన్ వస్తూ ఉంటుంది. వాళ్ళే అనుకుంటారు సోలార్ ఉన్నది ఇక్కడ వెళ్ళొద్దని. మనుషులు వస్తే, జంతువులు అయితే తలుగుతాయి లైట్గా, భయపడి వెళ్ళిపోతాయి, రావు. నాకు మొత్తానికైతే ఇది మంచిగా అనిపిస్తున్నది.